తెలంగాణలో మరోమారు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మంలోని మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. భారీ వర్షాలతో మున్నేరు ఉప్పొంగి వరద విలయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఖమ్మం ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన శనివారం రాత్రి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రమాదంపై ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష చేశారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని దంసాలపురంలో పర్యటించిన అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పర్యటించనున్నట్లు కిషన్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.